పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. షర్మిలకు చెక్ పెడతారా? ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, కాంగ్రెస్ మాత్రమే బాహాబాహిగా ఉండేవి. రాజశేఖర రెడ్డి మరణం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ తుడుచుకుపెట్టుకుపోయి ఆ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ పార్టీకి అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉంటూ వచ్చారు. అంతేకాదు ఒకసారి అధికారంలో కూడా కూర్చున్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం జగన్ దారుణంగా ఓటమి పాలై సైలెంట్గా ఉన్నారు. ఇదే తరుణంలో జగన్ సొంత చెల్లెలైనటువంటి షర్మిల తన అన్న ఓటమికి ప్రధాన కారకురాలైంది. అంతేకాదు ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. కానీ ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడతారో అదే మాట్లాడుతుంది తప్ప తాను కాంగ్రెస్ నాయకురాలనే విషయాన్ని మర్చిపోయినట్లుంది. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మణికంఠ ఠాగూర్, ఆయన ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి ఉండేవారు. ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు మార్చారు. ఈయన కూడా పదే తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే మాట్లాడుతూ జగన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కట్ చేస్తే ఈ మధ్యకాలంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. జగన్పై ఒత్తిడి చేస్తూ ఇలా మాట్లాడుతున్నారట. 2014 నుంచి బీజేపీకి మద్దతు ఇస్తూనే వస్తున్నాం. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వడం నుంచి మొదలు మొన్నటి వరకు వక్ఫ్ సవరణ బిల్లు వరకు జగన్ బీజేపీకి సపోర్టుగా ఉంటూ వచ్చారు. కానీ బీజేపీ మాత్రం నిన్ను వాడుకొని వదిలేసి ఈ ఎన్నికల్లో చాలా మోసం చేసిందని ప్రశ్నిస్తున్నారు. అసలు బీజేపీని నమ్మడం కంటే కాంగ్రెస్ను నమ్మడం మేలని వారు చెప్పుకొస్తున్నారు. మనం కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చాం, మన మూలాలు కూడా కాంగ్రెస్ అంటున్నారట. కాబట్టి జగన్ డైరెక్ట్గానే కాంగ్రెస్ కూటమి సపోర్ట్ చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారట. కానీ జగన్ మాత్రం తన చెల్లి షర్మిల అక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్కు సపోర్ట్ చేయడానికి వెనుకజ వేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీని ఏమాత్రం విమర్శించకుండా కేవలం జగన్ను మాత్రమే విమర్శల పాలు చేస్తుంది. ఇదే తరంలో జగన్కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే షర్మిల కాస్త మైనస్ అవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాల్లో భాగంగా జగన్ హర్యానా ఎలక్షన్కు సంబంధించి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు. అలాగే తమిళనాడు విషయం గురించి కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలా బీజేపీకి కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతూ షర్మిలకు చెక్ పెట్టారా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి, జగన్కు కాంగ్రెస్ కూటమిలో చేర్చుకొని షర్మిలకు చెక్ పెడతారా, లేదంటే జగన్కు చెక్ పెట్టి కూటమిలో చేర్చుకోకుండా ఉంటారా అనేది ముందు తెలుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.